హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వాళ్ళు. మన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే యాగాలు వచ్చేసి మనం రాజులు చేసే యాగాలు ప్రజల కోసము, దేశ సంక్షేమం కోసము, వారి యొక్క ఉన్నతి కోసము వీళ్ళు అనేక యాగాలు అనేవి చేస్తుంటారు. ఈ యాగాలలో మనకు ముఖ్యమైనది ఏంటంటే ఒకటి అశ్వమేధ యాగం, 2 రాజసూయ యాగం, 3 వాజపేయ యాగం. ఓకే, అయితే ఫస్ట్ అశ్వమేధ యాగం. ఒక రాజు ఇతర రాజ్యాలను జయించి తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చేసే యాగానే అశ్వమేధ యాగము అంటారు. ఓకే, దీనికి గుర్రాలు అనేది ఉపయోగిస్తారమ్మా అశ్వమేధ యాగం. ఓకే, ఇక రెండోది రాజసూయ యాగం. దైవత్వం పొందడం కోసము రాజులు చేసే యజ్ఞమే రాజసూయ యాగం. ఓకే, ఇక మూడవది వచ్చేసి వాజపేయ యాగం. ఇక్కడ రాజు నడి వయసులో ఉన్నప్పుడు నూతన శక్తిని పొందడానికి ఈ యాగాన్ని చేస్తాడు. ఓకే, ఉత్తేజుడు కావడానికి ఈ యాగంను నిర్వహిస్తాడు. అయితే ఈ యాగం తర్వాత రాజు సామ్రాట్ అనే బిరుదును పొందుతాడు అనమాట. ఓకే, ఇవి మనకు యాగాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. అశ్వమేధ యాగం, రాజసూయ యాగము, వాయుపేయ యాగం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సుభాన్ జీకే వరల్డ్ మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.